అయితే మనము ఈ చదువుకున్నటువంటి చదువులకు ఉద్యోగాలు లభించక యువకులు వాళ్ళు చాలని జీతాలకు కావచ్చు, వాళ్ళ శాలరీలకు కావచ్చు, వర్క్ చేయడానికి ఇష్టం లేక వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి, నేను ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ఆలోచనతోటి వాళ్ళంతలా వాళ్ళే స్ట్రగుల్ తోటి యూట్యూబ్లు కావచ్చు, అదేవిధంగా ఎన్ని విధాల కష్టపడాలంటే యువకులు అన్ని విధాల కష్టపడతారు. కానీ యువకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కష్టపడేటటువంటి కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. కానీ మీరు ఆ ఎంచుకున్నటువంటి విధానాన్ని విలాసవంతంగా కాకుండా మీరు చిన్న స్థాయిలను ఎంచుకొని ముందు దానిని హార్డ్ వర్క్ చేసుకుండా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మనం అప్పుడు ఏం చేసినా కూడా నడిచిపోతుంది. కానీ మనం ఎమ్మడే ఒక 10 గేదెల్ని తెచ్చేసి ఎమ్మడే ఒక కార్ను కొని ఇట్లా ఈరోజు షోక్ టాప్ కాకుండా మనము చేసేటటువంటి వర్కును ఏదైతున్నదో ఆ వర్క్ నియమ నిబద్ధతతోటి హార్డ్ వర్క్ చేసుకుంటా అవసరం అనుకుంటే 18 నుంచి 24 గంటలైనా హార్డ్ వర్క్ చేయడానికి మనం నిరీక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఏ బిజినెస్ అయినా మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది తమ్ముళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంటే కొన్ని లోన్లు తెచ్చేసి ఆ బిజినెస్లు చేసి ఈరోజు వాళ్ళు లాసులకి వెళ్ళిపోయి ఈరోజు విపరీతమైన నష్టాలకి వెళ్ళిపోయి వాళ్ళు చిన్న వయసులోనే కొన్ని ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశం మనం ఈరోజు ప్రత్యక్షంగా బయట చూస్తున్నాం. దీన్ని మీరు ఇలాంటి సంఘర్షణను మీరు ఒక ఆదర్శంగా తీసుకొని అవతలి వారికంటే మనం ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి, ఇప్పుడు ఉదాహరణ గొర్రెల ఫామ్ ఉన్నది. గొర్రెల ఫామ్లో ఏం చేస్తున్నామంటే మనం చాలా కొన్ని తప్పులు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ గొర్రెల ఫామ్లల్లో మనం చేసేటటువంటి విధానం ఏమున్నదంటే మనము గొర్రె పొట్టేళ్ళు పెంచి ఒక బక్రీద్ మీదనే ఒక బక్రీద్ పండుగ మీదనే ఆధారపడి మన పొట్టేలు పెంచడం చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్నటికి నిన్న 27 తారీఖు జరిగినటువంటి బక్రీద్ పండుగల ఈరోజు చాలామంది రైతులు గొర్రె పొట్టేళ్లను పెంచి ఈరోజు వారికి సాలిసాలని ధరలు లేక వాళ్ళ గిట్టుబాటు ధర రాక వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులకు పొట్టేలు మామూలు టైంలో పొట్టేలు మనము ఏ టైంలో అమ్మినా మనకు పొట్టేలు ఎంత అమ్ముతుంది, 1000 రూపాయల కేజీ అమ్ముతుంది. కానీ మనం ఏమవుతున్నాం, మన చుట్టుపక్కల ఏమైనా హిందువుల పంటలు జరిగితే మాత్రం ఒక పొట్టేలు అడిగితే లేవు నా దగ్గర లేవు ఇప్పుడు పొట్టేలు, నేను ఒకటేసారి బక్రీద్కి అమ్ముకుంటానే ఉద్దేశంతో చాలామంది బక్రీద్ మీద ఆధారపడి పొట్టేళ్ళు పెంచడం నేను చాలా పెద్ద తప్పుగా భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ఎంత అనుభవిస్తున్నామో అంత అనుభవిస్తున్నాం. పండుగకు వాడు 10 కిలోల పొట్టేలు ఒక వ్యక్తి వచ్చేసి 12,000 అడుగుతాడు. అదే 15 కేజీల పొట్టేలు వచ్చి కూడా 12,000కి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అడగవచ్చు, వానికి అవగాహన లోపం. ఈ పొట్టేలు ఎన్ని కిలోలు వస్తుందో తెలియదు వానికి. ఇది 10 కిలోలు వస్తుందో తెలియదు, ఇది 20 కిలోలు వస్తుందో తెలియదు. అలాంటప్పుడు 10 కిలోల దానికి 12,000 అడుగుతుండే వాడు 20 కిలోల దానికి 12,000 అడుగుతుంది. మనం చేసినటువంటి కష్టానికి మనం సరైనటువంటి ఫలితం ఒక బక్రీద్ పండుగ మీద ఆధారపడడం వల్ల లభిస్తలేదు. దీనివల్ల ఖచ్చితంగా ఒక్క బక్రీద్ మీదనే ఆధారపడి పొట్టేలు పెంచినటువంటి రైతులు నష్టపోతున్నారు 100కు 100%. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తా. మనం ఎప్పుడైనా సరే ఒక గొర్రె పిల్ల దాని తల్లి దగ్గర పాలు బంద్ అయినప్పుడు 3 నెలల పిల్ల 10 నుంచి 11 కేజీలు వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నా వాడికి ఫీడ్ కరెక్ట్ ఇచ్చుకుంటే, మేత కరెక్టు తల్లిపాలతో పాటు కొంచెం ఫీడ్ అలాగ ఇచ్చుకుంటే 10 నుంచి 11 కేజీలు 3 నెలల పిల్ల వస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లని మనము పాలు బంద్ అయ్యేది వాళ్ళు అమ్ముకున్నట్టయితే తల్లి గొర్రె బాగుంటుంది, పిల్ల బాగుంటుంది. అప్పుడు మనం ఆ 10 కిలోల 11 కిలోల పిల్ల మనం ఇప్పుడు ఎంత నార్మల్ టైంలో పొట్టేలు మాంసం 900 నుంచి 1000 రూపాయలు అమ్ముతుంది. అప్పుడు ఈజీగా 9,000 వస్తుంది మీకు. అప్పుడు అమ్ముకుంటలేరు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 3 నెలలు అమ్మకుండా దాన్ని సంవత్సరం దాటిన తర్వాత అమ్ముకోవడానికి ఇష్టపడి అప్పుడు వాళ్ళు లాస్ట్కి వచ్చేవరకల్లా మీకు చాలా ఖర్చులతోటి లాస్ట్కు 15,000 16,000 అమ్మితే మీరు ఒక్క నెలకు లేదన్నా ఒక పిల్లకు ఫీడ్ ఇవ్వడానికి మినిమం 1,500 నుంచి 1000 రూపాయలు 1,500 నుంచి 2,000 వచ్చేటటువంటి
అవకాశం ఉంటుంది. ఇది మనం ప్రత్యేకంగా షెడ్లలో పెంచేటటువంటి పిల్లలకైతే. అదే మనం మన గొర్రెలకు పుట్టినటువంటి పిల్లలు పెంచనీకే మినిమం యావరేజ్గా అయితే 1000 రూపాయలు ఖర్చు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది నువ్వు ఫీడ్ ఇచ్చుకుంటే. లేదు భూమి మీద మేపితే యావరేజ్ ఒక 500 రావచ్చు నెలకు. కనుక యావరేజ్ 500 1000 రూపాయలు పెట్టినా మనం ఇంకొక 8 నెలలు మేపితే నెలకు 8000. మన కష్టం కాక మళ్ళీ 8000 మనం 3 నెలలకు అమ్మితే పిల్ల ఎంత అమ్ముతుంది? 10 నుంచి 11 కేజీలు వస్తే అప్పుడు 9000 వస్తుంది. 9000 అంటే మీరు అంటే మనం చాలా నష్టపోతున్నాం, దాన్ని గుర్తిస్తలేదు. కనుక మీరు ఒకటే గుర్తుంచుకొని, ఎవరైనా సరే గొర్రెలలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100కు 200% మీరు మార్కెట్లలో అమ్ముకున్నట్టయితే మీకు మంచి రేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది యువకులు ఈ గొర్రె పొట్టేళ్ళని తీసుకొని పోయి పెంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 పిల్లలు తెచ్చి పెంచడానికి ఒక జీతగానికి 15,000 ఇస్తారు. వాటికి రోజు ఫీడ్ ఇచ్చేస్తారు. ఒక ఫీడ్కి ఒక్క గొర్రెకి మినిమం ఒక పిల్లకి లేలే అన్న 2,000 ఖర్చు వస్తుంది. 2,000 అంటే వాడు 6 నెలలు మేపుతుండు అంటే అదొక 12,000 జీతగాని ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు, ఇవన్నీ మొదలుకునే వరకల్లా వానికి 15,000 నుంచి ఆడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆడ ఆ పిల్లని తెచ్చేసి 6,000 7,000 తెచ్చి పెంచడం వల్ల లాస్ట్కు 10,000 11,000 అమ్మితే ఆ పెంచినటువంటి రైతు అంటే ఎవరో హోటల్ పెంచేటటువంటి రైతు ఈరోజు నష్టపోవడం జరుగుతుంది. కనుక ఒక బక్రీద్ మీదనే ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. పొట్టేళ్ళు పెంచేటటువంటి రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక్క బక్రీద్ మీదనే ఆధారపడి పొట్టేళ్ళు పెంచాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో పొట్టేళ్లకు మంచి గిట్టుబాటు రేటు ఉంది. మన యొక్క హిందువుల యొక్క పండుగలు కూడా చాలా వస్తాయి. దసరాలు వస్తాయి, దీపావళి వస్తుంది, ఎన్నో పండుగలు ఉన్నాయి మనకు. కనుక మన పండుగలకు ఎవరని అడిగితే మీరు అవసరం అనుకుంటే మీకు అమ్మడానికి ఏదో విధంగా ఏం ధర చెప్పాలని అర్థం కానప్పుడు ఆ 500 కేజీ లైవ్ వెయిట్ 500 కేజీ ఇచ్చేసేది. అప్పుడు ఏమవుతుంది, మీకు లైవ్ వెయిట్ 500 కేజీ ఇవ్వడం వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఆ పొట్టేలు. కనుక మీరు మనకు అన్ని పండుగలకు పొట్టేలు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక బక్రీద్ మీద ఆధారపడి పొట్టేలు పెంచడం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరం ఈరోజు మరి రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు చాలా నష్టపోవడం జరుగుతుంది. మీకు విపరీతమైన ఖర్చులు, ఆ ఖర్చులతో పాటు మరి అంటే ఏదైనా సరే చాలా ఇబ్బందులు ఎదుర్కొని నిద్రలు కాసి ఆ బక్రీద్ మీద మనం ఆధారపడి పొట్టేళ్ళు పెంచి రైతులం కావచ్చు, వ్యాపారస్తులం కావచ్చు చాలా నష్టపోతున్నాం. మీరు ఈ యొక్క రైతులకు కావచ్చు, వ్యాపారస్తులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బక్రీద్ మీద ఆధారపడి పొట్టేళ్ళని మాత్రం పెంచడం వల్ల మనకు రైతులకు ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది. దయచేసి మీకు ఒక గొర్రె దగ్గర పాలు మరిచినటువంటి పిల్ల మనకు మంచి రేట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మటన్ రేటు 900 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంది. దయచేసి అవసరం అనుకుంటే మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణదారులకు ఇవ్వండి. లేదంటే మీకు చుట్టుపక్కల ఎవరైనా కొనేటటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళకు లైవ్ వెయిట్ 500 లెక్కించుకున్నా కూడా మీరు మంచి లాభాలలోకి వెళ్తారు. యువకులు కూడా ఈ యొక్క గొర్రెల ఫామ్ నిర్వహించుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈయనైనటువంటి గొర్రెలను ఎంచుకొని మరి వాటికి ఆ గొర్రెలకు బయటి మేతతో పాటు ఈ నైట్ పూట కొద్దిగా ఫీడ్ ఇచ్చుకున్నట్టయితే 100కు 200% మీరు ఆ గొర్రెల ఫామ్ సక్సెస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. పుట్టే పిల్ల బలంగా ఉంటుంది. ఆ పుట్టినటువంటి పిల్లలు కూడా మనము తల్లిని పిల్లను వేరియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక గొర్రెల ఫామ్ మనం మెయింటెనెన్స్ చేసినప్పుడు పుట్టినటువంటి పిల్లని పాలు తాగేంత వరకే తల్లి పక్కన ఉంచాలి. ఆ తర్వాత తీసుకెళ్ళి మనం అలాగా రూమ్లో పెట్టేసి అది మేత పట్టినైతే వాటికి కొద్దిగా పీడించుకుంటే ఆ పిల్ల గట్టిగా ఉంటుంది, ఈ తల్లి గట్టిగా ఉంటుంది. అప్పుడు మీరు కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు ఆ పిల్లని తల్లిని ఒక దగ్గర పెట్టే వరకల్లా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ తల్లిని బాగా సతాయించి తల్లిని నిద్రపోనియదు, అటు పిల్లని నిద్రపోదు. దీనివల్ల ఏమవుతుంది, గొర్రె బక్కగా అవుతుంది, పిల్ల బక్కగా అవుతుంది. అది దాని మేత మీద ఇష్టం ఉండదు. ఇక ఒక బుక్క పాలు తాగుతుంది, పంతుంది, ఒక బుక్క మళ్ళీ లేపుతుంది. అంటే తల్లిని డిస్టర్బ్, పిల్ల డిస్టర్బ్. ఈ రెండు వల్ల మీరు ఏం చేస్తారంటే ఆ రైతు కొంచెం ఆ గొర్రెల బక్క కావడం జరుగుతుంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే ఒక గొర్రె అయిన తర్వాత పాలు తాగేంత వరకే పిల్ల తల్లి దగ్గర ఉండాలి. ఆ తర్వాత పిల్లలకు అలాగా వేసి ఫీడ్ ఇవ్వాలి. తల్లికి అలాగా ఫీడ్ ఇస్తే 100కు 200% సక్సెస్ మీరు ఉంటారు. రెండవది, కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మనము
మా గొర్రెలు బక్క ఉంటున్నాయి, మా గొర్రెలు చాలా వీక్నెస్ అవుతుంది, ఎంత మేపినా అంటారు. అయితే నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళు, మనం ఎప్పుడైనా సరే మినిమం లేదన్నా 3 నెలలకు ఒకసారి మనం ఈ గొర్రెలకు కూడా డీవార్మింగ్తో పాటు లివర్ టానిక్లు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మీరు ఫీడ్ ఇచ్చినట్టయితే గొర్రెలకు కూడా ఉదయం పూట కొంచెం మినరల్ మిక్చర్ ఇచ్చుకొని నైట్ పూట కొంచెం కాల్షియం ఇచ్చుకున్నట్టయితే గొర్రెలు ఖచ్చితంగా బలంగా ఉంటాయి. రెండో పాయింట్ ఎట్లా అంటే, మనం ఎప్పుడైనా సరే ఒక గొర్రె పిల్ల మన తల్లి అంటే పిల్లని ఒక పెద్దగా అయినా కూడా తల్లి దగ్గరనే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ తల్లిని బాగా గుద్ది పాలు చిక్కడానికి ఇష్టం ఉంటుంది. మళ్ళీ గొర్రె ఇంకొక నెలకింత పాలు చిక్క వరకల్లా ఆ అంటే గొర్రెకు మళ్ళీ పుట్టేటటువంటి పిల్లని కూడా సరిగ్గా పెంచలేని పరిస్థితి ఉంటుంది. రెండవది ఆ గొర్రె కూడా బక్కగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతు నష్టపోయి నా గొర్రె బలంగా అయితలేవు, నా గొర్రెలు ఇడుచుకోబోతున్నాయి అనే దృష్టిలో ఉంటుంది, కోణంలో ఆలోచిస్తుంది. కానీ అట్లా ఆలోచించకుండా మీరు ఎప్పుడైనా సరే పిల్లల్ని పాలు బంద్ అయిన పిల్లల్ని తల్లుల దగ్గర ఉంచకూడదు. మినిమం గొర్రె కట్టిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల తర్వాత మళ్ళీ గొర్రె దగ్గర పాలు చీకనియద్దు. మళ్ళీ ఏం చేస్తారు కొంతమంది రైతులు గొర్రె రేపు ఈనేంతవరకు కూడా పాలు చీక పెడతారు. దీనివల్ల వచ్చే పిల్లకు కడుపులో ఉన్నటువంటి పిల్లను పెంచలేదు, అప్పుడు పుట్టేటటువంటి పిల్లకు కూడా మళ్ళీ ఇతలో పాలు సరిగి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని గొర్రెల ఫామ్ నిర్వహించుకుంటే బాగుంటుంది. రెండవది, కొంతమంది తమ్ముళ్ళు ఏం చేస్తారంటే బయట గొర్రె పొట్టేలు తెచ్చి ఈరోజు మన షెడ్లలో పెంచేసి వాళ్ళు ఈరోజు అంటే పొట్టేళ్ళు పెంచి అమ్ముకునేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు మంచిగా షెడ్లు వేసి బాగా చేస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, మీరు షెడ్లు వేయడం వల్ల తప్పు లేదు, కానీ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ షెడ్లు వేయడం మాత్రం చాలా నిరుపయోగం. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక దగ్గర డబ్బు ఉంటుంది, వాడు లోన్లు తెస్తాడు, అవసరం అనుకుంటే వాడు జర గుద్దబలిచినోడు ఉంటాడు, వాడు ₹1,00,00,000 పెట్టి షెడ్ వేస్తాడు. వాడు ₹1,00,00,000 షెడ్ వేసిందని నువ్వు ఈరోజు ఆ ₹1,00,00,000 షెడ్ వేసుకొని నేను పిల్లలు పెంచాలంటే కుదరదు. ఎందుకు కుదరదు? మన సెక్షన్ అలాగా, వానికి డబ్బు పోయినా పర్లేదు, వాడు రాజకీయ నాయకుడు ఉంటాడు, లేదంటే ఒకరి మీద నెత్తిగా చేయిపెట్టినోడో ఉంటాడు. దాన్ని ఆలోచించి మనం పోవద్దు. మనకు ఎంత అనుకూలం ఉంటే ఆ విధంగా పోవాలి. ఇప్పుడు నేను చూసిన, నేను కింద బెడ్ వేసుకున్నా, చిన్న జాలి కట్టుకున్నా, చిన్న రేకులు వేసుకున్నా, నేను 100 గొర్రెలను పెంచుతా. నా డైరీ ఫామ్లో ఏమున్నాయి? ఒక 150 పశువులు ఉన్నాయి, ఒక 60 ఆవులు ఉన్నాయి, ఒక 70 పైన గేదెలు ఉన్నాయి, దూళ్ళు దుశ్యలు 150. అంటే మనం ఎక్కువ విలాసమంతా అనుకోకుండా మనం చేసేటటువంటి పని ఏదైతుందో ఖచ్చితంగా అది ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నాము అనేటటువంటి ఆలోచన మనకు రైతులకు ఉండాలి. అవతలోళ్ళు ఏం పెడుతురు, ఏం తింటురు అది మనకు అక్కర్లేదు. అవతలోళ్ళు ఎంత అంటే విలాసం అంటే అది అక్కర్లేదు. మనకేం కావాలి? మనం చేసేటటువంటి వరకు నీతి నిజాయితీగా మనం ఇచ్చేటటువంటి ఫీడు ఖచ్చితంగా బాగుండాలి. ఈరోజు మనం చేసేటటువంటి ఏ పనైనా సరే మన అవసరం అనుకుంటే మన వరకు ఈరోజు ఒక ఆవు దెబ్బతిన్నది, ఒక ఆవుకు జ్వరం వచ్చింది, ఆ రోజు అవసరం అనుకుంటే నువ్వు ఎక్కడున్నా సరే ఆ రోజు నీ వర్కర్ల మీదనే ఆధారపడకుండా ఆ నైట్ ఇక్కడే ఉన్నట్టయితే మనం దాన్ని ఫేస్ చేయగలుగుతాం. ఆ గేదెకి జ్వరం వచ్చినా, ఆవుకు జ్వరం వచ్చినా. అందుకోసం నేనేం చెప్తున్నా, మనము ఎక్కడో ఉండి 6 గంటలు డ్యూటీ చేస్తే కుదరదు. ఈ బిజినెస్ అనేది మనకు ఎప్పుడైనా సరే ఎక్కడో ఉండి మనం బిజినెస్ చేసామంటే కుదరదు. బిజినెస్ అనేది అన్లిమిటెడ్ డ్యూటీ, జాబ్ అనేది లిమిటెడ్ డ్యూటీ. కనుక మీరు అన్లిమిటెడ్ డ్యూటీని ఎప్పుడైతే ఎంచుకున్నప్పుడు నిధులను కూడా వదిలేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 18 నుంచి 24 గంటలు కూడా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడే మీరు ఈ యొక్క బిజినెస్లోకి అడుగుపెట్టండి. లేదు నాకు ఈరోజు దావతుంది, మా అత్తగారింటి కాడ దావతుంది, మా అమ్మగారింటి కాడ దావతుంది, లేదు మా దోస్తు గారు, ఇవన్నీ కుదరదు బిజినెస్లలో. ఎందుకు కుదరదు? మనం చేసుకునేటటువంటి వర్క్ అంటే నోరేరు కానీ పశువులు, వాటికి అమ్మ జ్వరం వచ్చిందని చెప్పవు, అన్న జ్వరం వచ్చిందని చెప్పవు. మనంతలకు మనమే గుర్తించాలి. ఈరోజు ఈ గొర్రె మేత ఎందుకు మేసలేదు, ఈ గొర్రె మేత మేయడానికి కారణం ఏంది, మనం గుర్తించి దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితేనే అప్పుడు ఆ గొర్రె బతుకుతుంది, మనం బాగుంటాం. ఒక ఆవు ఉన్నది, ఆ ఆవు ఈరోజు మేత మేయలేదు, మేత మేయినప్పుడు దానికి ఏమైంది, ఎమ్మడే జ్వరం చెకప్ చేస్తావా, ఏం చేస్తావా వచ్చేసి దాన్ని ఫేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనం ఈయనే ఉండాల్సి వస్తుంది. ఒక గేదె
అంటే బిజినెస్లా అంటే ఏ బిజినెస్ అన్నా ఇది ఒకటే కాదు, నేను యువకులకు ఒకటే చెప్తున్నా, మీరు బిజినెస్ ఏ బిజినెస్ అని చేయరు, హోటల్ బిజినెస్ అన్న ఏంటి, లేదంటే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుర్రి, లేదంటే ఒక మిల్క్ సెంటర్ పెట్టుర్రి, లేదంటే ఒక డైరీ ఫామ్ పెట్టుర్రి, ఒక గొర్రెల ఫామ్, ఎన్ని బిజినెస్కి అయినా సరే ఒకటే గుర్తుంచుకోర్రి, రాత్రింబవళ్ళు కష్టపడితేనే సక్సెస్ని అందుకోగలం. లేదు నేను ఒక కుర్చేసుకొని రుబాబ్తోటి కూర్చుంటా అంటే కుదరదు. బిజినెస్లా నీ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి అంటే వ్యక్తులకు కూడా చాలా గౌరవం ఇచ్చి వాళ్ళతో కలిసిపోయి మనం వర్క్ చేసుకున్నట్టయితేనే సక్సెస్. లేకపోతే నువ్వు వాడిని మందలియకుండా నువ్వు కాలు మీద కాలు వేసుకొని రుబాబ్తోటి కూర్చుంటే వాడు సేట్ అందర్ మునేం బార్ అంటే అర్థమైందా మీకు? సేట్ ఏమో లోపలికి పోవాలి, జీతగాడు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు లాస్? ఎవరు లాస్? మనం లాస్. కనుక బిజినెస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా రాత్రింబవళ్ళు కష్టపడి మొత్తం మనం ఫేస్ చేసినటువంటి విషయాలు ఏమొచ్చు, మనం ఈరోజు చేసినటువంటి తప్పేంది, రేపు చేయకపోవడం ఉండడానికి తప్పేంది, కొన్ని సమస్యలు ఎలా ఫేస్ చేయాలి, మనం ఓనికో చెప్తే అనవట్లే వానికి ఏం తెలియదు, వాడు నీకు చెప్తాడు అది చేయటమ్మి, ఇది కాదు మనకు కావాల్సింది. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించు. డైరీ ఫామ్లలో అయితే మొట్టమొదటిగా లేదు ఒక మెడికల్ షాప్కి వెళ్ళు, తర్వాత ఎక్స్పీరియన్స్ పర్సన్ నీకు ఇంకా ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళని సంప్రదించు. 10 మందితో సంప్రదించి ఈ యొక్క అంటే ఈ గొర్రెకి జ్వరం వచ్చింది, దీనికి ఎట్లా ట్రీట్ చేయాలి, ఈ ఆవుకి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, ఈ యొక్క బర్రెకి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి మనం ఆలోచించి 10 మందితోటి ఒక 4-5 గంటలు మాట్లాడి అప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి దాన్ని బట్టి మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ని ట్రీట్మెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ని అందుకోవచ్చు. మన టైం బాగాలేకపోతే ఫెయిల్ కావచ్చు, దాన్ని ఏం చేయలేం. అర్థమవుతుందా? ఎందుకంటే మనకు ఈరోజు దేనికి గ్యారంటీ లేదు. లోపల ఒక గేదెకి జ్వరం వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. లేదు ఇది చనిపోయి మన టైం బాగాలేకపోతే పోవచ్చు, అది కాకపోతే ఇంకోటి. కాకపోతే ఒకటి పోయిందని మనం నర్వాజ్ అయినామనుకో ఫెయిల్. కనుక ఒకటే గుర్తుంచుకోండి, రాత్రింబగలు కష్టపడి అవసరం అనుకుంటే కంటికి రెప్పలా బిజినెస్ను కాపాడుకుంటేనే మనం నిలబడగలుగుతాం మార్కెట్లో, లేకపోతే నిలబడలేము. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు డైరీ ఫామ్ బిజినెస్లలో కొన్ని లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. పెట్టినటువంటి పెట్టుబడులు వెళ్ళలేదు, కాకపోతే బయటికి మాత్రం నవ్వుకుంటా తిరుగుతారు. వాళ్ళు నవ్వుతున్నారు కదా నేను పెట్టి నవ్వుతా అంటే కుదరదు. అర్థమైందా? అతనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంటుంది. మన తోటలో బ్యాక్గ్రౌండ్ గట్టిగా లేనప్పుడు తల్లడిల్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక గుర్తుంచుకొని బిజినెస్ చేసేటప్పుడు డైరీ ఫామ్లో దిగినా కూడా ఈ గొర్రెల ఫామ్లో దిగినా కూడా మనము ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి కష్టపడితేనే సక్సెస్ అవుతాం, లేకపోతే ఫెయిల్. ఇది గుర్తుంచుకొని ముందుకెళ్ళాం. 2 दिन आता